నమస్కారం. నేను ఈ వీడియోలో ఏపీ టెట్లో వచ్చినటువంటి మరొక బిట్ని నేను చెప్పబోతున్నాను. ఆ బిట్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సైన్ స్క్వేర్ 5 degrees, సైన్ స్క్వేర్ 10 degrees అండ్ సో ఆన్ సైన్ స్క్వేర్ 90 degrees అని ఇచ్చారు. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే జనరల్గా మనము సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ నేను ఎక్స్ట్రా కొంచెం రాస్తాను. సైన్ స్క్వేర్ 80 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 85 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 90 degrees. సో ఇలా రాసిన తర్వాత విచ్ ఇస్ ఈక్వల్ టు మనకు కొన్ని వాల్యూస్ తెలుసు. సైన్ స్క్వేర్ సైన్ 30, సైన్ 60, సైన్ 45, సైన్ 90 వాల్యూ తెలుసు. అలా తెలిసిన వాల్యూస్ని రాసుకుంటే ఇక్కడ చూడండి. అలా కాకుండా నేను ఐడెంటిటీస్ని యూజ్ చేయడం కోసం సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఈ వాల్యూని నేను సైన్ స్క్వేర్ ఆఫ్ 90 degrees మైనస్ 10 degrees అని రాస్తాను 80ని. అలానే దీన్ని సైన్ స్క్వేర్ ఆఫ్ 90 degrees మైనస్ 5 degrees అని రాస్తాను. లాస్ట్లో ఉన్నటువంటి సైన్ స్క్వేర్ 90 degrees వాల్యూ అలానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా మనం రాసుకున్న తర్వాత దీన్ని నేను సైన్ స్క్వేర్ 5 degrees, సైన్ స్క్వేర్ 10 degrees అండ్ సో ఆన్ సైన్ 90 మైనస్ థీటా కాస్ స్క్వేర్ అని రాస్తాను. కాస్ 10 degrees, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ 5 degrees సైన్. ఇక్కడ నేను ఐడెంటిటీ 1 యూజ్ చేయడం కోసం, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ యూజ్ చేయడం కోసం సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 5 degrees 1 అవుతుంది. సైన్ స్క్వేర్ 10 degrees, కాస్ స్క్వేర్ 10 degrees. సిమిలర్గా మనము ఇలా యూజ్ చేసుకుంటూ పోతే 9 times అనేది మనము ఐడెంటిటీ అనేది యూజ్ చేయాలి. థీటా వాల్యూతో మనకు పని లేదు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అది 9 times యూజ్ చేస్తాను. ఈ హాఫ్ అనేది ఎందుకు ఉంటుంది అంటే సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఉంటుంది. స్క్వేర్ చేసినప్పుడు 1/2 అవుతుంది. సో ఇక్కడ 9 ప్లస్ 1/2 ఉంటుంది. దీన్ని ఎల్సిఎం తీసుకున్నట్లయితే 19/2 అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.